సంభాల్ అనే సమస్యను మూలాల నుంచి పెకిలించి వేయాలని యోగి ఆదిత్యనాథ్ ఫిక్స్ అయిపోయారు. ఇటీవల ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ కేసెస్ లైక్ సంభాల్ ఏ వౌండ్ నీడింగ్ సర్జరీ అని అన్నారు. అంటే సంభాల్ అనే సమస్యకు పూర్తి సర్జరీ చేయాలన్నది యోగి మనోగతంలా తెలుస్తోంది. నిజానికి సంభాల్ ప్రాంతం అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ గతంలో ఎన్నోసార్లు మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 1947 నుంచి ఇప్పటి వరకు సంభాల్ మత ఘర్షణలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అతి పెద్దది 1978 అల్లర్లు. ఆ సమయంలో ఇక్కడ హిందూ ముస్లింల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. హిందువులను సజీవ దహనం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లో దాదాపు 180 మంది వరకు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున హిందువులు వలసలు వెళ్లారు. వారి ఇండ్లను ముస్లింలు ఆక్రమించుకున్నారు. స్థానికంగా దేవాలయాలు కూడా మూతపడ్డాయి. దీంతో ఆయా దేవాలయాలను ఆక్రమించి ఇళ్లను కట్టుకున్నారు. ఫలితంగా అదంతా ముస్లిం మెజారిటీ ప్రాంతంగా మారిపోయింది. అప్పటి నుంచి అక్కడ హిందువులు నివసించలేనట్లుగా మారిపోయింది. దశాబ్దాల తరబడి దేవాలయాలు మూతపడ్డాయి. అందులో జైన మందిరం కూడా ఉంది. సంభాల్ జమా మసీద్ అయితే ఏకంగా హిందూ దేవాలయాన్ని కూల్చి కట్టింది. బాబర్ కాలంలో ఈ తంతు జరిగింది. అయితే ఇదంతా జరగడానికి ఓ బలమైన కారణం ఉంది. ముఖ్యంగా మన దేశంలో సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను అనుసరించడం వల్ల ఈ ఘోరాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా అల్లర్లు జరిగితే అక్కడ మునుపు స్థితిని తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంటుంది. కానీ సెక్యులర్ ముసుగులో మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేసే వారి వల్ల అది జరగలేదు. దీంతో ఆయా ప్రాంతాలన్నీ ముస్లిం మెజారిటీ ప్రాంతాలుగా మారిపోయాయి. దీనివల్ల ప్రభుత్వ పరిపాలనకు అడ్డంకిగా మారింది. సంభాల్లో కరెంటు బిల్లులు కట్టారు. ట్రాఫిక్ రూల్స్ పాటించేవారు లేరు. ఇంటి పన్నులు ఇతరాత్ర చెల్లించిన వారు లేరు. అక్కడంతా వారిదే రాజ్యం అన్నట్టుగా సాగుతోంది. సంభాల్ ప్రాంతంలో 4 మసీదులపై ఏకంగా పవర్ హౌజులని నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. మసీదులకు ప్రభుత్వాలు అందించే ఉచిత కరెంటు ద్వారా స్థానికంగా ఉండే ఇండ్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.